చదవక ముందు కాకరకాయ అని, చదువుకున్న తర్వాత దాన్ని కీకరకాయ అన్నట్లుంది శ్యామ్ పిట్రోడా మాటలు. బాగా చదువుకున్నవారు, అంతర్జాతీయ స్థాయిలో పేరున్నవారు, కాంగ్రెస్లో మేధావిగా పేరు తెచ్చుకున్నవారు, భారతదేశాన్ని నిర్వచించేటప్పుడు ఆయన మరి ఎందుకు ఆ పోలిక వచ్చిందో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చింది. దక్షిణాది వారు ఆఫ్రికా వాళ్ళలా ఉంటారు. కాంగ్రెస్ నేత టెక్నోక్రాట్ శ్యామ్ పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలు, ఇది వారు చేసిన మాట. కొద్ది రోజులు దీనిపైన నరేంద్ర మోదీ ఏ అవకాశం దొరికినా వదలడం లేదైనా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ వేలాది కిలోమీటర్లు నడిచి, కాంగ్రెస్ నాయకులు వందలాది బహిరంగ సభల్లో పాల్గొని, ఆ నరేంద్ర మోదీజీ అమిత్ షాల ధాటికి తట్టుకొని నిలబడుతున్న ఈ సందర్భంలో ఈయన 2 సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు 2 సందర్భాల్లోనూ కాంగ్రెస్ గ్రాఫ్నది తగ్గిస్తుందా అనే ఒక భయాన్ని, ఆందోళన కలిగించింది. వారేమన్నారు? శ్వేతజాతీయుల్లా ఉత్తరాది వాళ్ళు, కాంగ్రెస్ మేధావి అసంబద్ధ వ్యాఖ్య, ఎన్నికల వేళ రాజకీయ దుమారం, పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెసు, రాష్ట్రపతిని అవమానించారు నరేంద్ర మోదీ. ఇక్కడ ఇంత తీవ్రమైన వ్యాఖ్య ఉన్నది. పోలిక అంటే ఇంతకుముందు కొద్ది రోజుల కింద ఆయన ఇంకో మాట అన్నాడు. దేశంలో వారసత్వ పన్ను ఉండాలంటూ ఇటీవల దుమారం రేపిన కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆయన ఆఫ్రికన్లతో పోల్చారు. ఈ మేరకు ఇంగ్లీష్ వార్తాపత్రిక ద స్టేట్స్మెన్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల వేళ పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్కు తలనొప్పిగా మారినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 75 సంవత్సరాల భారతదేశం చరిత్రలో, స్వతంత్ర ప్రజాస్వామ్య చరిత్రలో విభిన్న కుల మతాల సమూహమైనా సరే భారతదేశ ప్రజలు, భారతీయులు కలిసే ఉన్నారు. ఇది ఒక సెక్యులర్ దేశము ఆయన చెప్పాలనుకున్నారు. దానికి నార్త్ ఈస్ట్ వాళ్ళు ఒక రకంగా ఉన్నారు, ఉత్తరాది వాళ్ళు మరో రకంగా ఉన్నారు, దక్షిణ వాళ్ళు ఒక రకంగా ఉన్నారని వారి వర్ణాన్ని, వారి ముఖ కవలికలను పోల్చడం అనేది అది అసంబద్ధమైనది. పైగా మేధావి, ఇందాక నేను చెప్పినట్లు బడిలో వేయడానికి ముందు దాన్ని కాకరకాయ అని, బడిలో వేసిన తర్వాత కీకరకాయ అన్నట్లు ఆయన ఇంత చదువుకున్నంత పెద్ద మేధావి చేసిన అసంబద్ధమైన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించినాయి. ఆయన పన్నుకు సంబంధించి, ఆస్తి పన్నుకు సంబంధించి, వారసత్వ పన్నుకు సంబంధించి చేసిన వ్యాఖ్యను ఆధారంగా చేసుకొని ఈ దేశంలో మధ్యతరగతి ప్రజల సంపదను కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటుందన్నాడు నరేంద్ర మోదీ. ఏ అవకాశం దొరికినా వదలడం లేదు. ఈ సందర్భంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవే. కొన్నిసార్లు మౌనంగా ఉండడమే చాలా మంచిది. ఆ మౌనం పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అందించిన గొప్ప వరం. కాబట్టి ఆయన కామరాజ్ నాడార్, ఆయన తమిళనాడు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, ఆయన ఏం మాట్లాడినా పార్కులం అనేదట. పార్కులం అంటే చూద్దామని, ఏది చూద్దామని, అంతకుమించి ఏం లేవు ఆయనకు. మరి ఈయన మాత్రం మేధావి అయి ఉండి, టెక్నోక్రాట్ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చెప్పలేని కష్టాలను కాంగ్రెస్ పార్టీ తెస్తున్నది. చిటాన చివరికి ఈయన తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి పిట్రోడా రాజీనామా చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీన్ని ఆమోదించారు. ఈ మేర కాంగ్రెస్ నేత జయరాం రమేష్ వెల్లడించారు. ఇక ఏ ఇబ్బంది లేదు, తలనొప్పి మొత్తం తలస్నానం చేసినట్లు. ఎందుకంటే ఆయన రోజు ఏదో ఒకటి మాట్లాడము, అది నరేంద్ర మోదీ తనకు అనుకూలంగా మలుచుకోవడము, రాహుల్ గాంధీకి తలనొప్పి రావడము, ఇదంతా ఎందుకు? ఆయన రాజీనామా చేసిన వాడు ఏం మాట్లాడుకున్నా అది ఆయన వ్యక్తిగతమే అవుతుంది. ఇది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు బలంగా భావిస్తున్న ఒకానొక భావన.